హాయ్ అండి. ఈరోజు వీడియోలో చికెన్ కర్రీ అండి. మొన్న పులావ్ చేసాం కదా! దానికి కాంబినేషన్‌గా చికెన్ కర్రీ కూడా చేసుకోవాలి కదా! మరి దాని ప్రాసెస్ చూసే ముందు అందరూ చూస్తున్నారండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకెంతో సపోర్టివ్‌గా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ కూడా చేయండి. మరి కర్రీ ప్రాసెస్‌లోకొచ్చేస్తే స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టి తగినంత ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమోటా, కరివేపాకు, బిర్యానీ ఆకు వేసి బాగా మగ్గనివ్వాలండి. మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేగనివ్వాలండి. వేగిన తర్వాత శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్‌ని వేసి, ఉప్పు, కారం, పసుపు వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. వీడియోలో చూపించిన మసాలాలన్నీ వేసి బాగా మిక్సీ పట్టి, అది కూడా వేయాలండి. కొద్దిగా వాటర్ కూడా ఎయాలండి. 1 గ్లాస్ వాటర్ పట్టింది మాకైతే. బాగా ఉడకనివ్వాలండి. ఉడికిన తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే కర్రీ రెడీ అండి. వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి.